మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జూలై నెల 1వ తారీఖు 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి వారికి జూలై నెల 1వ తారీఖు 2025 నుండి 15వ తారీఖు జూలై నెల 2025 వరకు పక్ష ఫలితాలు, అంటే 15 రోజుల యొక్క ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మిథున రాశిలో జన్మంలోనే రవి, గురువు రెండు రాశుల యొక్క సంచారం జరుగుతున్నది. జన్మంలో రవి యొక్క సంచారం శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి, ఆయన జన్మరాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్యాన్ని చూపించేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే మన ఆలోచన ధోరణి కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే చెడు గురించి ఎక్కువ ఆలోచించడం ఇలాంటివి ఉంటాయి. ప్రవర్తనలో కూడా కొంత ఇదివరకు పూర్వాశ్రమంలో మీరు ఇంతకుముందు ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని బలవంతంగా మానుకుని ఉంటే వాటి వైపు మళ్ళీ యూటర్న్ తీసుకోరా అబ్బాయి అని చెప్పేసి మిమ్మల్ని మీ మనసే ప్రోత్సహించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని బలవంతంగానైనా మీరు నిగ్రహించుకోవాలి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవిగ్రహ జన్మంలో సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. ఇకపోతే గురువు కూడా జన్మంలో మనకి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. ఆయన గురువు ధనకారకుడు కాబట్టి ఆయన కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కల్పిస్తాడు. అలాగే కొంచెం చెడు వైపు ఆకర్షితం అవుతూ ఉంటుంది. కానీ ఆకర్షింపబడవద్దని మీరు బలవంతంగానైనా ఆప్ చేసుకోండి. అసలు ఆలోచనే రాకుండా చేయండి, మొగ్గలోనే తుచ్చేసేయండి. ఈ విధంగా గురువు అనేటటువంటి అన్ని శుభకార్యాలకి, మన భక్తి ప్రపత్తులకి కూడా ఆయనే కారకుడు అవుతూ ఉంటాడు. అటువంటి ఆయన మీకు జన్మంలో ఉండి కొంచెం బలవంతంగానే బయటికి లాగుతూ ఉంటాడు. కానీ మీరు వెళ్ళవద్దు, నిగ్రహించుకోవాలి మీరు. ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతున్నది. బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక్కడ ధనాన్ని మనకి కలగజేసేటటువంటి విధంగా బుధుడు మనకి సహకరిస్తూ ఉంటాడు. వ్యాపారం అయితే లాభాలు వచ్చేటట్టుగా. అదే ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి, అక్కడ మనకు ధనం ఏమొస్తుంది, జీతం వస్తూ ఉంటుంది. అంటే కొంతమంది చాలామంది లంచాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి ఏమైనా ఉంటుందేమో, మరి దాని గురించి మనం ప్రస్తావించక్కర్లేదు. కానీ ఇక్కడ వారికి కనీసం గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఉన్నారనుకోండి, ఎక్కడ లంచాలు అవి తీసుకోకుండా ఉండేటటువంటి ఉన్నారనుకోండి, వాళ్ళ పై అధికారి ఎవరైతే ఉన్నారో వారు వీరిని ప్రోత్సహించడం జరగవచ్చు, లేదా వారికి ప్రమోషన్ రావడం జరగవచ్చు, లేదా ఒక ఇంక్రిమెంట్ కలవడం జరగవచ్చు. ఇట్లాంటివి మొత్తం మీద కొంత శుభాన్ని తప్పకుండా బుధుడు కలగజేస్తాడు. అర్థమైందండి? ఈ విధంగా బుధుని యొక్క ద్వితీయ సంచారం వల్ల ఆ విధంగా కలుగుతుంటాయి. ఇకపోతే ఇక్కడ తృతీయ స్థానంలో కుజుడు, కేతువు రెండు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఇద్దరు కేతు కుజువతి అని కూడా చెప్తూ ఉంటారు. అందుచేత ఇద్దరు ఒక రకంగా సమానమైనటువంటి ఫలితాలు ఇస్తుంటారు. వారిద్దరూ ఒకే మనిషి అనుకోండి, రెండు గ్రహాలుగా ఉన్నాయి. కానీ కొంతమంది మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళిద్దరూ మనుషులు వేరుగా ఆత్మ ఒకటే అంటూ ఉంటాం కదా. అదే విధంగా ఇక్కడ కుజుడు, కేతువు అనేది కూడా మనం అదే విధంగా తీసుకుంటే 3వ స్థానంలో వీరిద్దరికిద్దరు పోటీ పడి మీకు శుభాన్ని కలగజేస్తూ ఉంటారు. అందరూ సహాయ సహకారాలు, ఇంటి చుట్టుపక్కల, ఆఫీసులో, లేదా వ్యాపార స్థలంలో, అక్కడ తెలుసున్న కొన్ని సందర్భాలలో బయట కూడా మనం ఎవరో మనకు తెలియదు, గబుక్కుని ఏదో అక్కడ కింద పడ్డాం బండి మించి అనుకోండి, 10 మంది వచ్చి లేవదీస్తారు. వాళ్ళకి ఏమవసరం అండి? వాళ్ళు కూడా అట్లా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఈ విధమైనటువంటి ఏదో రకంగా మనకి మనస, వాచానో, కర్మణానో ఏదో రకంగా మన సహాయ సహకారాలందరూ కూడా మనకి ఈ కుజ, కేతువులు ఇద్దరి వల్ల కడుగుతూ ఉంటాయి. అందులో మనకి డబల్ ధమాకా అంటూ ఉంటారే, అదేవిధంగా 3వ స్థానంలో రెండు గ్రహాలు, అవి కూడా ఒకే రకమైన గ్రహాలు ఉండటం వల్ల రెండు ఒకే రకమైన ఫలితాలు ఇవ్వటం ద్వారా చాలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది కుజకేతువులు ఇద్దరు తృతీయ స్థాన చలనం వల్ల. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం ఉన్నదండి. రాహుగ్రహ సంచారం మాత్రం అక్కడ శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు భాగ్యస్థానంలో. ఇది
దీని వలన తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఏదైనా యాత్రలకి అవి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందండి. మనకి ఇక్కడ డబ్బులు ఉండొచ్చు, టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు, ఏదో అవాంతరం ఆ విధమైనటువంటి పరిస్థితులన్నీ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే విషక్రిముల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ భావాద్భావం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ పంచమ స్థానానికి భావాద్భావం భాగ్యస్థానం అవుతుంటుంది. అందుచేత అక్కడ మనకి ఉన్నటువంటి కొంత చాలా తక్కువ ప్రభావం పిల్లల విద్య విషయంలోను, స్నేహాల విషయంలోను ఇట్లాంటివన్నీ కూడా కొన్ని దుష్ప్రభావాలు కలిగే అవకాశం లేకపోలేదు. ఇకపోతే దశమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో శని యొక్క సంచారం ఉద్యోగపరమైన విషయాలలోను, వ్యాపారపరమైనటువంటి విషయాల్లోనూ ఆయన మనకి కొన్ని అడ్డంకులు కలిగించేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి. ఇకపోతే ఈ మిథున రాశి వారికి వ్యయస్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతోంది. వ్యయస్థానంలో కూడా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం గోచార రీత్యా ఒక్క శుక్రుడు మాత్రమే. ఈయన వ్యయ స్థానంలో ఉండి మనకు చాలా చక్కని ప్రభావం కలిగిస్తూ ఉంటాడు. ధన ఆదాయం అవుతుంది. అలాగే ఏ విధమైన శత్రుభయం ఉండదు. మనసంతా చాలా ఉల్లాసంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇట్లా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా దోహదపడతారు. అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, అలా లలిత కళలు ఇందులో ప్రవేశం ఉన్న వారందరికీ కూడా చాలా సహాయ సహకారాలు శుక్ర భగవానుడు మీకు అందిస్తూ ఉన్నాడు. విన్నారు కదండి. ఇప్పుడు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు. ఏ గ్రహము ఏ విషయాల్లో అనుకూలంగా ఉన్నది, ఏ గ్రహం ఏ విషయాలలో ప్రతికూలంగా ఉన్నది విన్నారు కదా. ఒకవేళ మర్చిపోతే మరలా కూడా వినండి. ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు 2 నుంచి 5 నిమిషాల లోపు కేటాయించండి. ఆ దేవుడిని ప్రార్థించండి. అతి సునాయాసంగా మీరు ఈ కష్టాల నుంచి బయటపడేటటువంటి ఈ ప్రతికూలతల నుంచి అనుకూలంగా వైపుకు మీరు పయనించవచ్చు. మీకు విజయానికి ఒక సోపానం ఏర్పడుతుంది. శుభం భూయాత్.